జక్కంపూడి రాజా వైసీపీలో ఓ ఫైర్ బ్రాండ్. శేషయ్య అనే అతను ఒంటి మీద కాకి చొక్కా ఉంది కాబట్టి అతన్ని గౌరవిస్తారు. ఇంకేం జీతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రావట్లేదు కదా. ఒక స్టైల్, ఒక శైలి, ఒక పోరాట పటిమ. అందుకే ఇతనంటే జగన్కి చాలా ఇష్టం. నాకు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు భరోసా కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చాడు. కోరుకుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని. పవన్ కళ్యాణ్ ఏమో నేను అవ్వను మూర్రో అంటుంటే నువ్వు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎక్కడ గుర్తుంది? ఆయన ఉండాలి కదా. తెలుగు రాజ్యానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ హార్ట్ గా మాట్లాడాడు. రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. రెడ్ బుక్ లో నా పేరుంటే ఏంటి, నా కుక్క కూడా జడదు అన్నాడు. ఏ వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ రెడ్ బుక్లు ఇవన్నీ ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, ఎవరు భయపడ్డారన్న? ఒక 3rd గ్రేడ్ ఫెలో పాలిటిక్స్లోకి వస్తే ఏ మాదిరిగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ క్రైమ్ ఎట్లా చేస్తారు ఏంటనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. రేషన్ బియ్యం అమ్ముకునే దానికి కూడా ఒడిగట్టాడు. ఇతను రేషన్ బియ్యం అమ్ముకునే మనిషి అనేది ప్రజలకు తెలియాలంటే ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే రాజకీయ ఆరోపణల కింద కనిపిస్తాయి. ఎంపీ పురంధేశ్వరి మేడంకు కూడా మామూలు వెళ్తున్నాయని చెప్పేసి నిజమైన ఆరోపణ లేకపోతే ఏదో కాక్తింగా అన్నమాట అది? పురంధేశ్వరి గారు మన రాజమండ్రి పార్లమెంట్కి మీరు సీఎం అయితే చాలా స్పీడ్గా వెళ్ళారు. ఇందులో సీఏ పాత్ర ఏంటి సార్? ఇక్కడ ఎంపీటీసీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అతను బలవంతంగా లాక్కుని తీసుకుని వెళ్ళి ఇంట్లోంచి మీ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో అట్టే అభివృద్ధి జరగలేదు అనే ప్రశ్న మీరు ఆన్సర్ చెప్తారు సార్? అంకెలతో సాక్ష్యాలతో ఏం జరిగిందో కళ్ళకి కనిపించేటట్టుగా చూపించగలుగుతాయి ఏదైనా కూడా. అభివృద్ధిన జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిబ్బందిని చాలా ఆయన చాలా చీప్గా చూస్తాడనో, సిబ్బంది మీద చాలా కేకలేస్తాడనో, ఇటువంటి రిమార్క్స్ మీ మీద పడలేదంటారా? నాకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళ టైం. నాకు ఆ 5 ఏళ్ళ టైంలో నేను ఊరికినే కారణాలు చెప్పుకుంటూ ఏదైనా పని అడిగినప్పుడు దాన్ని గెంటుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. అట్లా పబ్లిక్ నన్ను నమ్మి నాకు ఓటేసినటువంటి వాళ్ళు, నా దగ్గరికి నా గుమ్మం తొక్కి నాకు పని ఉంది అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ నేను చూడాలి తప్పితే, ఆఫీసర్ అనేవాళ్ళు పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ప్రజాధనంలోంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బాండు, వాళ్ళిద్దరి యొక్క పరిచయం మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే బహుశా భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించి ఉంటాడు అనేటువంటి ధోరణిలోనే ఎప్పుడు మాకు రాజకీయ ఓనమాలలోనూ లేకపోతే రాజకీయ పాఠాల్లోనూ మాకు నేర్పించినటువంటి ఇది ఎంతసేపు. సో రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి కూడా అది బహుశా విడదీయలేనటువంటి అనుబంధం. ఎన్ని జన్మలకైనా అది బహుశా దేవుడు ఒక గొప్ప రిలేషన్ని ఇద్దరు మనుషుల మధ్యలో, అది చిన్న విషయం కాదు. కర్నూలు ఇష్యూ చెప్పండి రాజా గారు. మీరు వెళ్ళారు కదా కర్నూలు, అతను చేయి కూసుకున్నాడు. అతను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అతను ఏం జరిగింది అతని విషయంలో? 2019 ముందు తెలుగుదేశం పార్టీలో టీజీ భరత్ గారితో ఉండేవాడట. 22లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు ఆయన. అవునండి. సో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం అవతల వాళ్ళకి నచ్చట్లే. 2025 ఆగస్టులో తీసుకెళ్లి స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అతన్ని పట్టుకుంటారు. ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య అనేటువంటి వ్యక్తి. మార్గాని భరత్ గారికి మీకు వివాదాలు ఉన్నాయా? ఏ అమ్మాయిని ప్రేమించిందో ఇంకోటి ఏం కాదు, పొలిటికల్ ఇష్యూ.